ఐఫోన్ ని కాపీ చేయడం ఒక సరదా. ఐఫోన్ ఎయిర్ ని కూడా ఇప్పుడు కాపీ చేసేసింది. 20,000 రూపాయల బడ్జెట్ లో బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా ఇవ్వడం ఇంతవరకు కరెక్ట్ అంటారు? ఇంత అవుట్డేటెడ్ ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ కి ఇంత ప్రైస్ పెట్టడం ఏంటి? ఏ బ్రాండ్ అయినా సరే ఎక్కడ అప్గ్రేడ్ చేయాలని చూస్తూ ఉంటారు. వీళ్ళు మాత్రమే ఎక్కడ డౌన్ గ్రేడ్ చేయాలని చూస్తూ ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరో కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోకి మీ అందరికీ స్వాగతం. రియల్‌మీ వాళ్ళు 20,000 రూపీస్ బడ్జెట్‌లో ఆఫ్‌లైన్‌లో ఒక మొబైల్ తీసుకురావడానికి రెడీగా ఉన్నారు. 20 చెప్పానా? 20,000 కూడా దాటేసిందండి. స్పెక్స్ చూసిన తర్వాత ఈ ప్రైస్ కరెక్టా? కాదా? అనేది మాత్రం మీరే కామెంట్‌లో చెప్పండి. మొదటిగా అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే బాక్స్ వచ్చేసి వైట్ కలర్‌లో కనిపిస్తుంది. బాక్స్ పైన రియల్‌మీ 16 అని అయితే కనిపిస్తుంది. బాక్స్ ఓపెన్ చేసి మొదటిగా మరొక బాక్స్ ఉంది. దాంట్లో కేస్ ఉంది. పేపర్ వర్క్ ఉంది. సిమ్ ఎజెక్షన్ టూల్ కూడా ఉంది. మిడిల్ లో మొబైల్ ఉంది. బాటమ్ లో వచ్చేసి 60 వాట్ ఫాస్ట్ చార్జర్ అలాగే కేబుల్ కూడా ఉంది. ఫైనల్ గా ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి. జస్ట్ బాక్స్ లో ఏ కంటెంట్ ఉందో చూపించడానికి రిఫరెన్స్ గా ఈ వీడియో అయితే చూపిస్తున్నాను. లాస్ట్ టైం వచ్చిన రియల్మీ 15 వచ్చేసి 16 ప్రో డిజైన్ లో తీసుకొస్తే, ఈసారి తీసుకొస్తున్న ఈ 16 మాత్రం ఐఫోన్ 17 ఎయిర్ ని అలాగే పిక్సెల్ మొబైల్ డిజైన్ అయితే కలిగి ఉంటుంది. ఇంతకీ ఈ లుక్ మీకు ఎలా అనిపించింది? ఈ మొబైల్ లో అంతా తేడాగానే ఉంది. ఒకటి కాదు, 2 కాదు, 3 విషయాల్లో డౌన్ గ్రేడ్ అయితే కనిపిస్తుంది. మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీతో స్టార్ట్ చేసేద్దాం. సరే, ఫ్రంట్ వచ్చేసి కంప్లీట్ గా ఫ్లాట్ డిస్ప్లే ఇస్తున్నారు. లాస్ట్ టైం వచ్చేసి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే వాడారు, కానీ ఈసారి ఏ ప్రొటెక్షన్ వాడారో మాత్రం ఇంకా మెన్షన్ చేయట్లేదు. డీ ప్లస్ టెంపర్ గ్లాస్ అంటున్నారు, కానీ ఎగ్జాక్ట్లీ ఏది వాడారో మాత్రం మెన్షన్ చేయట్లేదు. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టిక్ ఇస్తున్నారు. బ్యాక్ చుట్టూ కూడా ప్లాస్టిక్ ఉంటుంది. కానీ దీనిపైన ఓప్పో రెనో లాగా ఫెదర్ ఫినిషింగ్ అయితే ఉంది. చూడడానికి చాలా బాగుంది. కెమెరా డిజైన్ కూడా ఈసారి కొత్తగా అయితే తీసుకొచ్చారు. ఇప్పటివరకు రియల్మీ బ్రాండ్ లోనే ఇలాంటి డిజైన్ అయితే చూసిందే లేదు. అండ్ బ్యాక్ సైడ్ కెమెరాస్ పక్కనే ఒక మిర్రర్ అయితే పెట్టారు. బ్యాక్ సైడ్ నుంచి సెల్ఫీస్ తీసుకోవడానికి ఈ మిర్రర్ అయితే యూజ్ అవుతుంది. డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. IP69 వాటర్ రేటింగ్ తో వస్తుంది. ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది. NFC కూడా సపోర్ట్ చేసింది. వైఫై 6, బ్లూటూత్ 5.3 టెక్నాలజీతో వస్తుంది. యూఎస్బి టైప్ సి వచ్చేసి ఫ్లాగ్షిప్ రేంజ్ లో అయితే ఏముండదండి, బడ్జెట్ రేంజ్ లోనే ఉంటుంది. ఇక్కడ ఉన్న పోస్టర్ల ప్రకారంగా మాత్రం మొబైల్ స్లిమ్ గా ఉంటుందని తెలుస్తుంది, కానీ లీక్స్ ప్రకారంగా మాత్రం 8.1 mm థిక్నెస్, 183 గ్రామ్స్ వెయిట్ ఉన్నట్లుగా తెలుస్తుంది. థిక్నెస్ కి సంబంధించిన అప్డేట్ అయితే మళ్ళీ మీకు కమెంట్ లో పిన్ చేస్తానండి. ఎందుకంటే ఈ థిక్నెస్ నాకు ఎందుకో కాస్త తేడాగా అనిపిస్తుంది. ఈ స్లిమ్నెస్ కి ఈ థిక్నెస్ కి మ్యాచ్ అవ్వలేదు. బిల్డ్ క్వాలిటీ విషయంలో తగ్గించారు అండ్ డిజైన్ అయితే ఈసారి కంప్లీట్ గా మార్చేశారు. రియల్మీ వాళ్ళు బిల్డ్ క్వాలిటీ కాస్త తగ్గించినా కూడా మనం మాత్రం ఈ జెన్యూన్ అండ్ క్వాలిటీ కంటెంట్ ఎక్కడ కూడా తగ్గించము. నుండి ఇంకా క్వాలిటీ కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హైపన్స్ ఉంటాయి, ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఈ వీడియో ఎక్కడో ఒక దగ్గర మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే ఒక లైక్ చేసేయండి. మీరు ఏదైనా ప్రొడక్ట్ ఇక్కడ ఉన్న లింక్ ద్వారా బై చేస్తున్నప్పుడు ప్రొడక్ట్ కాకుండా నియర్ బై అని ఏదైనా ఎర్రర్ కనిపిస్తే ఇక్కడే బ్యాక్ బటన్ ఉంటుంది. బ్యాక్ వెళ్ళారనుకోండి, మళ్ళీ మీరు ఫ్లిప్కార్ట్ కి వచ్చేస్తారు. సో చాలా మంది ఏంటంటే ఇక్కడ ఉన్న లింక్ ద్వారా ఫ్లిప్కార్ట్ లోకి వెళ్ళి అక్కడ కాస్త ఎర్రర్ చూపించడం వల్ల మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నారు. సో ఏం లేదండి, ఇలాంటి ఎర్రర్ ఏమన్నా కనిపిస్తే కనుక పైన ఉన్న బ్యాక్ బటన్ నొక్కారనుకోండి, మళ్ళీ ఫ్లిప్కార్ట్ లోకి వచ్చి మీకు నచ్చిన ప్రోడక్ట్ మీరు పర్చేస్ చేయొచ్చు. మన ఛానల్ గ్రోత్ కి కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. 6.57 ఇంచెస్ కి సంబంధించిన ఫ్లాట్ OLED డిస్ప్లే అయితే ఇస్తున్నారు. ఇది కాస్త బుడ్డిగా ఉంటుంది నార్మల్ డిస్ప్లే తో పోలిస్తే. మీరు మరి ఐఫోన్ లో వచ్చే 6.3 ఇంచెస్ ఆ కాంపాక్ట్ సైజ్ డిస్ప్లేలు ఇస్తున్నారని మాత్రం అనుకోకండి. చిన్నగానే ఉంటుంది. మరి ఇటు కాంపాక్ట్ సైజ్ అని చెప్పలేము, మరి నార్మల్ సైజ్ అని కూడా చెప్పలేము, మిడ్ లో ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. 4200 స్పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. PWM డిమింగ్ కూడా డీసెంట్ నెంబర్ ఇచ్చారు. నైట్ టైం మీరు మొబైల్ వాడినా కూడా మీ కళ్ళకి స్ట్రెయిన్ అయితే ఉండదు. ఓటీటీ కంటెంట్ అంతా కూడా ఫుల్ హెచ్డీ లో చూడొచ్చు. డిస్ప్లే విషయంలో డౌన్ గ్రేడ్ అయింది అని మాత్రం చెప్పలేము, ఎందుకంటే కాన్ఫిగరేషన్ మారిపోతుంది కాబట్టి. డైమెన్సిటీ 6400 అల్ట్రా ఇచ్చిన, మ్యాక్స్ ఇచ్చిన, టర్బో ఇచ్చిన, ఏది ఇచ్చినా కూడా అదే 6400 అనుకోండి. 6 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. ఇదే ఒక దరిద్రం అనుకుంటే LPDDR4X ర్యామ్, UFS 2.2 మెమరీ టెక్నాలజీ ఇస్తున్నారు. ఇది మరింత దరిద్రము. ఈ ప్రాసెసర్, ఈ ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ నేను టెక్ న్యూస్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇంత ప్రైస్ లో లేకుండే. అత టెక్నాలజీ ఎప్పుడైనా సరే ప్రైస్ తగ్గుతూ వస్తుంది. మన బ్యాడ్ లక్ ఏంటంటే ప్రైస్ పెరుగుతూ పోతుంది. మన కొత్త యూనియన్ బడ్జెట్ లో కూడా మొబైల్ ప్రైసెస్ తగ్గించాలని ప్లాన్ చేశారు. మరి ప్లాన్ వర్క్ అవుతుందా, లేదంటే మళ్ళీ బ్రాండ్స్ అన్ని కూడా జిమ్మెక్కులు చేశారని మాత్రం చూడాలి. లేటెస్ట్ Android 16 తోనే వస్తుంది. 3+4 years అప్డేట్స్ కూడా ఇస్తారు. 6000 mm² వేపర్ కూలింగ్ ఛాంబర్ కూడా ఇస్తున్నారండోయ్. ఈ ప్రాసెసర్ అసలు గేమింగ్ కి పనికిరాదు. ఈ వేపర్ కూలింగ్ ఛాంబర్ ఇవ్వడం వల్ల పెద్ద యూజ్ అయితే కనిపించదు. ఈ వేపర్ కూలింగ్ ఛాంబర్ అనేది ఎక్కువగా గేమ్స్ ఆడే మొబైల్స్ లో మాత్రమే యూజ్ అవుతుంది.
నార్మల్ గా కూడా యూజ్ అవుతుంది, కాదనట్లేదు. ఎక్కువగా గేమింగ్ మొబైల్స్ లోనే అవసరం ఉంటుంది. ఇదేదో మార్కెటింగ్ గిమ్మిక్ చూపించాలని మాత్రమే తీసుకొచ్చారని అర్థమవుతుంది. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈసారి ప్రాసెసర్ విషయంలో మేజర్ డౌన్ గ్రేడ్ అయితే జరిగింది. లాస్ట్ ఇయర్ అయినా బెటర్ అండి. డైమెన్సిటీ 7300 ఇచ్చారు, సరే డైమెన్సిటీ 6400 నే తీసుకొస్తున్నారు. అండ్ ఇంకా గీక్ బెంచ్ కి సంబంధించిన స్కోర్ అయితే ఇక్కడ ఇస్తున్నాను. పెద్దగా స్కోర్ ఏం చేయలేదు కాబట్టి దీని గురించి చెప్పి మళ్ళీ టైం వేస్ట్ చేయాలి అనుకోలేదు. ఏ ఫీచర్స్ కూడా చాలానే ఉంటాయి, దాంట్లో డోకా ఏం లేదు. బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ లాగా కనిపిస్తుంది కానీ డ్యూయల్ కెమెరాస్ మాత్రమే ఇచ్చారు. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP, సెకండరీ కెమెరా వచ్చేసి 2 MP ఇస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. లాస్ట్ టైం అయినా బెటర్ అండి, 8 MP ఇచ్చారు. ఈసారి కనుక ఈ 2 MP ఇస్తారని కన్ఫర్మ్ అయితే కెమెరా విషయంలో కూడా డౌన్ గ్రేడ్ జరిగిందనే చెప్పుకోవాలి. ఫ్రంట్ వచ్చేసి 50 MP కెమెరా ఇస్తున్నారు. మెయిన్ కెమెరా వచ్చేసి OS కి సపోర్ట్ చేస్తుంది. అలాగే ఫ్రంట్ కెమెరా మెయిన్ కెమెరా నుంచి 4K 30 FPS లో వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. ఎప్పటిలాగానే థర్డ్ కెమెరా అయితే కెమెరానే కాదండి, ఒక డమ్మీ. వీళ్ళకి అలవాటే కదా, ఎప్పటిలాగానే పెట్టేశారు. మెయిన్ కెమెరా కూడా సోనీ IMX 852 అంటున్నారు. కనీసం 882 ఇచ్చున్నా బాగుండేది కదా అనిపించింది. కెమెరా పర్ఫార్మెన్స్ అయితే యావరేజ్ గానే ఉంటుంది. అందులోనూ డైమెన్సిటీలో 6 సిరీస్ ప్రాసెసర్ తీసుకొచ్చారు కాబట్టి కెమెరాస్ నుంచి అంత గొప్ప ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి. ఎప్పటిలాగానే రెగ్యులర్ గా వీళ్ళు ఇచ్చే బ్యాటరీ 7000 mAh బ్యాటరీ అయితే ఇస్తున్నారు. 60 వాట్ ఫాస్ట్ చార్జర్ బాక్స్ లోనే ఉంటుంది. ఇక్కడ కూడా డౌన్ గ్రేడ్ జరిగింది, ఎందుకంటే లాస్ట్ టైం 80 వాట్ ఫాస్ట్ చార్జర్ ఇస్తారు, ఈసారి 60 వాట్ కే తీసుకొచ్చారు. ఈ మొబైల్ వాడేది నార్మల్ యూజెస్ కాబట్టి 1 డే కన్నా ఎక్కువగానే వచ్చేస్తుంది. ఒకవేళ గేమ్స్ ఆడతాను అనుకుంటే ఈ మొబైల్ ని తీసుకోపోవడమే మంచిది. లాస్ట్ టైం దీనికన్నా బెటర్ స్పెసిఫికేషన్స్ తోటి 25,000 అయితే తీసుకొచ్చారు రియల్మీ 15 ని. ఈ మొబైల్లో డౌన్ గ్రేడ్స్ జరిగినప్పటికీ కూడా ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ వల్ల ప్రైస్ పెరిగింది అని చెప్పేసి మళ్ళీ అదే 25,000 అయితే తీసుకొస్తారు. కార్డ్ ఆఫర్స్ ఇచ్చినా కూడా 23,000 అయితే ఈ మొబైల్ దొరుకుతుంది. ఈ మొబైల్లో అప్గ్రేడ్స్ చెప్పుకోవడానికి ఏం లేవు కానీ డౌన్ గ్రేడ్స్ చెప్పుకోవడానికి మాత్రం చాలా ఉన్నాయి. కెమెరా విషయంలో, డిస్ప్లే విషయంలో, బిల్డ్ క్వాలిటీ విషయంలో, బ్యాటరీ విషయంలో అన్నిట్లోనూ డౌన్ గ్రేడే కనిపిస్తుంది. ఈవెన్ UFS స్టోరేజ్ ఉంటుంది కదా, దాన్ని కూడా డౌన్ గ్రేడ్ చేసి చచ్చారు ఈ పెద్ద మనుషులు. ఓవరాల్ గా ఈ మొబైల్ కి సంబంధించిన స్పెక్స్ అయితే ఇవ్వండి. ఇంతకీ ఈ డౌన్ గ్రేడ్ అయిన స్పెక్స్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ లో చెప్పండి. మామూలుగా నేను ఎప్పుడైనా సరే ఈ మొబైల్లో అప్గ్రేడ్ జరిగిన స్పెక్స్ మీకు ఎలా అనిపించాయని కామెంట్ లో చెప్పమని అడుగుతూ ఉంటాను. కానీ ఈ మొబైల్లో అన్ని డౌన్ గ్రేడ్స్ ఉన్నాయి కాబట్టి డౌన్ గ్రేడ్స్ గురించి ఎలా ఉన్నాయని చెప్పేసి అడగాల్సి వచ్చింది. రియల్మీ వాళ్ళు రోజు రోజుకి దిగజారిపోతున్నారు. మనలాంటి చిన్న యూట్యూబర్స్ చెప్తే రియల్మీ వాళ్ళు ఎక్కడుంటారు, అది కూడా అంత పెద్ద బ్రాండ్ వాళ్ళు. చెప్పాల్సిన వాళ్ళు చెప్తే బాగుంటుంది. ఇది వాళ్ళకి మన వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. హైపన్స్ ఉంటాయి, ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.